ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, అన్యుల ఇళ్లలో 1000 నాళ్ళు గడుపట కంటే నీ సన్నిధిలో కొద్దిసేపు ఉన్నట్లయితే నాకు ఆహ్లాదముగా ఉంటుంది, సంతోషముగా ఉంటుంది, ఆనందముగా ఉంటుందని కీర్తనాకారుడు తన భక్తిని దేవుని పట్ల వ్యక్తం చేస్తున్నాడు. ఈనాడు వరికుప్పల యాదమ్మ తన వ్యక్తిగత జీవితం ద్వారా తన గతములో దేవుణ్ణి నమ్ముకోవడానికి ముందుగా ఎవరెవరిని నమ్ముకున్నది, వారి ద్వారా ఆమె పొందినటువంటి లబ్ధి అంతా, క్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆమె పొందుతున్నటువంటి మేలులు ఎంత అన్నటువంటి ప్రత్యేక సాక్ష్యముతో మన ముందు వరికుప్పల యాదమ్మ గారు ఉన్నారు. నీ సాక్షిగా కార్యక్రమం తరపున వీక్షకులందరి తరపున ఆమెకు ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. చాలా సంతోషం యాదమ్మ గారు. మీరు ఎక్కడి నుండి? నేను మాది నల్గొండ జిల్లా గారు. నా పేరు యాదమ్మ. యాదమ్మ. మేము ఉండేది ఇప్పుడు నాగోల్లో ఉంటున్నాం. హైదరాబాద్. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు, 1 బిడ్డ. నా సాక్ష్యం వచ్చేసాయి గారు, చెప్పండి. ఒక 3 విధాలుగా ఉంది. చెప్పండి, పర్వాలేదు. మొదటి రకం వచ్చేసి విగ్రహారాధన జీవితం. రెండో రకం వచ్చేసి మరి అడవుల అన్నలలో పోయిన జీవితం. మూడో రకం వచ్చేసి ఇప్పుడు ఆయన సేవలో బహుబలంగా వాడబడుతున్న జీవితం. 3 దఫాలుగా ఉంది. అయితే ఇప్పుడు నేను మొదటి రకం చెప్పబోతున్నా. చెప్పండి. మొదటి రకం ఏంటంటే, మేము 7 మంది పిల్లలం అయ్యగారు. ఎందుకంటే మేము హిందూకు సంబంధించిన వాళ్ళం కాబట్టి, ఒడ్డెర కులానికి సంబంధించిన వ్యక్తిని నేను. అయితే చిన్నప్పటి నుంచి మాకు యేసుప్రభు గురించి తెలియదు. మామూలుగా వేరే దేవుళ్ళకు పూజలు చేసేవాళ్ళం. అయితే నా చిన్న వయసులో మా నాయన కళ్ళు పోవడం జరిగింది. మా డాడీకి ఎట్లా కళ్ళు పోయినాయి అంటే, కొంతమందికి పని చేయడం చేత కాదు, చేసే వాళ్ళని చూసి ఓర్చుకోలేరు. అట్లా మా తాతకు 5 మంది కొడుకులు. 5 మంది కొడుకులు, మా తాత అందరు కలిసి ఒక దగ్గర పనిచేస్తే మా నాయన ఒక దగ్గర పనిచేసాడు. ఎందుకంటే మా నాయన కన్నది అందరినీ ఆడపిల్లల్ని. ఆడపిల్లల్లో అందరం చిన్నపిల్లలం కాబట్టి మా నాయన దంటకు పోయి మేము చేసేందుకు మాకు ఆ పని మాకు రాదు. మమ్మల్ని అందరినీ ఇంటికాడ పెట్టి మా నాయన పనికి వెళ్ళేవాడు. అయితే ఈయన చేసే పని, మా తాత వాళ్ళు చేసే పని, వాళ్ళు 6 మంది చేసినా 100 రూపాయల పేమెంట్, ఈ ఒక్కడు చేసినా 100 రూపాయల పేమెంట్. పని ఎంతమంది చేస్తారు అనేది పక్క పెడితే పేమెంట్ వచ్చినప్పుడు గొడవ మొదలవుతుంది. అమ్మ ఆయనకు అంతనా మనకింతనా అన్నట్టు. అట్లా ఒకలాంటి పగబట్టిండు మా నాయన మీద. ఎవరు? మా తాత. తాత అంటే మా నాయన వాళ్ళ తండ్రి కాదు, మా అమ్మ వాళ్ళ చిన్న ఆయన. సరే, అట్లా పగబట్టి ఆయన లోపల ఆ పగ పెరుగుతూ వచ్చింది. ఎప్పటికీ ఎంతసేపటికున్నా మా నాయన సరిగా వాళ్ళు పేమెంట్ తీసుకోలేకపోయినరు. ఎందుకంటే పని వాళ్ళు సరిగా చేయరు కాబట్టి. అట్లా ఒక పగ పెట్టుకొని ఒక దినం మా తాతకు మరి ఏమనిపించిందో తెలియదు. ఇంకొకటి, మా తాత పరిస్థితి అట్లా ఉంటే మా నాయనది ఒక గుణం ఉంది. ఏం గుణం అంటే, మా అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట. చాలా అందమైన ఆమెను చేసుకున్నాడు. అందమైన ఆమెను చేసుకోవడం తప్పు కాదు ఫాదర్, కానీ చేసుకున్న తర్వాత చూసుకోవడం రావాలి. బాగా చెప్పారు. కానీ మా నాయనకు చూసుకోవడం రాలేదు. పిల్లలకు అని కూడా పోయిండు, దీపం పెట్టేవాడు కావాలి, దీపం పెట్టేవాడు. హిందువులలో ఏంటంటే మగ పిల్లలు కావాలని చెప్పి కనుకుంటా 7 మందిని కానీ అక్కడికి ఆపిండు. అంతగా అది కాకుండా మా అమ్మను 24 గంటలు బాధ పెట్టేవాడు. ఎటువంటి బాధ అంటే, మేము కళ్ళతోటి చూసి వాళ్ళని అర్థం చేసుకున్నాం కాబట్టి నేను ఇది చెప్పగలుగుతున్నా. ఇది నేను అనుభవించిన బాధనే. ప్రతిరోజు అందరి ఇళ్ళల్లో మంచిగా ఉంటే మా ఇంట్లో మాత్రం గొడవ. మా అమ్మ ఎవరిని చూసినా తప్పే, అన్నదమ్ముని చూసినా తప్పే, తండ్రిని చూసినా తప్పే, ఇంటి పక్కల వాళ్ళని చూసినా తప్పే, వాళ్ళు పొరపాటున మా అమ్మని చూసినా తప్పే. ఈ తప్పు 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 ఎంతవరకు వచ్చిందంటే, ఇంకెప్పుడు మా అమ్మ చెప్పించేది మా నాయనను, నీ కళ్ళు పోతే నువ్వు నన్ను చూడకుంటుంటావు అనే మాట ఎప్పుడు అట్లా మాట్లాడుకునే వాళ్ళు. కానీ మా అమ్మ పని చేయకపోయినా మా అమ్మని తీసుకుపోయి ఆడ కూర్చుని పెట్టుకుంటాడు పని దగ్గర, కోరిలో కూర్చుని పెట్టుకుంటాడు. ఇదొకటి ఉంటే అందరు పనికి పోతే మా నాయన ఇంటికాడ ఉంటాడు. అందరి ఇంటికాడ ఉన్నాడు, మా నాయన పనికి వెళ్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్న మొగోళ్ళు మా అమ్మని చూడొద్దు. సరే, ఇట్లా ఉన్నప్పుడు ఒకరోజు పండుగ దినం వచ్చింది. రేపు పొద్దున పండుగ అని మా నాయనకు తెలుసు, ఎవరు రారా రోజు కోరికని. మన ఇద్దరం పనికి వెళ్దాం పని రెడీ చేసుకొని మా అమ్మని తీసుకొని పోవడానికి అన్ని పనిముట్లని రెడీ చేసుకుంటా ఉన్నారు.
వీళ్ళు ఇట్లా ఉంటే మా తాత మంత్రానికి సంబంధించిన పదార్థం తీసుకొచ్చి ఆయన పనిచేసే దాంట్లో వేసిపోయాడు. ఈయన బలహీనత ఆయనకు బలంగా తీసుకున్నాడు అనమాట. ఏ రోజు ఈయన పనికి వెళ్తాడు, ఏ రోజు ఇంటికాడు ఉంటాడు అనేది మొత్తం అలా అర్థం చేసుకొని పోయి వేసి వచ్చిండు. సరే ఈ ఈ మా నాయన సంగతి ఇది, మా తాత సంగతి అది. కానీ ఈ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చిండు. మూడో వ్యక్తి ఎవరంటే మా నాయన కళలో ఒక వ్యక్తి రావడం జరిగింది. ఆయనకి ఇక్కడ దాకా జుట్టు మొలిసి మొలవని గడ్డ ఉన్న ఒక యవనస్తుడు మా నాయన కళలో వచ్చిండంట. వచ్చి మల్లయ్య రేపొద్దున నువ్వు పనికి వెళ్ళొద్దు అని మా నాయనతోటి ఆయన ఈయనకి చెప్పడం జరిగింది. పొద్దున్నే మా నాయన లేచి, బిడ్డ రాత్రి నాకు భూతం కళలో వచ్చిందిరా, మూగభూతం వచ్చింది, ఇక్కడ దాకా జుట్టు మొలిసి మొలవని గడ్డ ఉన్న వ్యక్తి నా కళలో వచ్చి ఇట్లా అన్నాడు, రేపు పొద్దున పనికి వెళ్ళొద్దు అన్నాడు నన్ను, నేను ఎందుకుంటా అని చెప్పేసి మా నాయన నాకు చెప్పి ఈ మాట చెప్పి నేను ఎందుకుంటా అని చెప్పి పోవడం జరిగింది. వాస్తవానికి ఆయన కళలో వచ్చిన వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు ప్రభు ఆయన కళలో వచ్చిండు. సరే పోయి ఆయన పని చేస్తున్నప్పుడు కాల్చకుండానే ఆ బాంబు వెళ్ళడం జరిగింది క్వారీలో. అయితే అక్కడ ఎవ్వరు లేరు కాబట్టి అక్కడ ఉన్న పశువుల కాపర్లు ఎవరో చూసి, అరే ఇద్దరు మనుషులు ఇట్లా ఎగిరి కింద పడ్డారు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి చూస్తే మా అమ్మ కదలకుండా పడిపోయిందంట. మా నాయనకు మొత్తం ముఖం అంతా రక్తం, ఈ ఏళ్ళు చేతులకున్న ఏళ్ళు ఎగిరిపోయినాయి, రాడు పట్టుకొని కొట్టాలి. సరే వాళ్ళే తీసుకొచ్చి హాస్పిటల్ వేసిండ్రు. మధ్యాహ్నం పూట ఒక దుర్వార్త మా ఇంటికి వచ్చింది, మీ అమ్మకి మీ నాయనకు దెబ్బలు తగిలినాయి, మీ నాయన బతికున్నాడు, మీ అమ్మ చచ్చిపోయింది అని చెప్పిండ్రు. సరే మేము పిల్లలం కాబట్టి ఉరకలేము, చూడలేము, పట్టుకోలేము, ఏం చేయలేము, ఏడ్చుకుంటూ కూర్చోవటం తప్ప మాకు ఇంకోటి రాలే. సరే ఒక 6 నెలలు మా అమ్మ మా నాయన హాస్పిటల్ ఉండి, వాళ్ళ హాస్పిటల్ ఉన్నప్పుడు మా పరిస్థితి ఏంది, ఇంటికాడ ఉన్న వాళ్ళకంటే చుట్టుపక్కన తలంతా బలగా ఉన్నా తలకు పోసేవాడు గతి ఉండడని ఒక సామెత ఉంటుంది. కానీ చుట్టుపక్కల బంధువులున్నా ఎవరింత ముద్దాన్నం మాకు పెట్టేవాళ్ళు కాదు. డ్యామ్లో బాల కార్మికులకు పని ఇస్తారు, చిన్న చిన్న పిల్లలకు పని ఇచ్చేవాళ్ళు. నాకు 3.5 కూలి, మా చెల్లెకు ₹1.5 కూలి. సరే ఆ డబ్బుల కోసం మేము పనికి పోవాలి, మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత వంట చేసుకోవడం మాకు చేత కాక బిస్కెట్లు చాక్లెట్లు తెచ్చుకొని కలుపుకొని తాగాలి, పండుకోవాలి. అట్లా 6 నెలలు అట్లా గడిచిపోయింది. 6 నెలల తర్వాత మా అమ్మ మా నాయన ఇంటికి వచ్చిండ్రు. మా అమ్మ చనిపోయిందని వాళ్ళు ఎందుకు చెప్పినట్టే కోమలకి వెళ్ళింది 3 దినాలు. ఆ తర్వాత ఇంటికి రావడం జరిగింది. వచ్చినాక ప్రతిరోజు గొడవనే. నా కళ్ళు ఉన్నప్పుడు నేను కాపాడుకున్నా. ఇప్పుడు ఎదిరింటోడు చూస్తున్నాడా, నిన్ను వెనకింటోడు చూస్తున్నాడా, పాయింట్ వేసుకున్నాడు వస్తున్నాడా, దొతి కట్టుకున్నాడు వస్తున్నాడా అని మా నాయన ఈ మాటలు మాట్లాడటం మొదలుపెట్టిండు. సరే ఇది ఇట్లా ఉంది, కానీ మమ్మల్ని కూడా పనికి పోనీయట్లేదు. అంటే ఎవరన్నా మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా చూస్తారేమో అన్నట్టు ఇట్లా మాట్లాడినప్పుడు మా నాయన వాళ్ళ ఫ్రెండ్ వచ్చి మా నాయనకు ఒక వృత్తి నేర్పించిపోవడం జరిగింది. ఫాదర్ గారు ఏం వృత్తి అంటే, ఆయన సింగరేణిలో పనిచేస్తున్నప్పుడు ఆయన 2 కళ్ళు పోయినాయంట. పోతే ఆయనకు 4 మగపిల్లలు. ఆయన ఒక కొడుకుని తీసుకొని ఊరంతా తిరిగి అడుకొచ్చుకుంటారు. ఆ వృత్తి మా నాయనకు నేర్పించండు. సరే మల్లయ్య, ఇప్పుడు నీ 7 మంది పిల్లలు ఎవరినైనా ఒకరిని తీసుకొని నా ఎమ్మట్రా, మనం 4 పోయి అడుకుందాం, అడుకున్న దాంట్లో కాయరాని పండురాని ఏదైనా రాని ఇంటికి వచ్చిన తర్వాత పంచుకుందాం అని చెప్తే, సరే అందరిలో పెద్ద పిల్ల ఎవరంటే నేనే. అయితే మా నాయన అడిగాడు, బిడ్డ మనం అడుకొచ్చుకుందామా అంటే, సరే నాయన అని చెప్పేసి నేను మా నాయన 4 ఇళ్ళ భిక్షం అడుకొస్తే కుటుంబం పోషించబడేది. కానీ ఒకటి మాత్రం ఫాదర్ నేను గుర్తుపట్టింది ఏంటంటే, ఒక్కసారి దేవుని కనుదృష్టి మన మీదకి వస్తే ఆ మనిషిని వదిలిపెట్టే దేవుడు కాదు. ఎన్ని రకాల ఇది చేసినా ఆయన మాత్రం వదలడు అనేది నాకు అర్థమైంది. అయితే మా నాయనకు కళలో వచ్చింది యేసుదేవుడు. మళ్ళీ మేము అడుకుంటూ పోతున్నప్పుడు ఎవరో బైబుల్ పంచుకుంటూ పోతున్నారు పక్క నుంచి, బూదిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ ఉందండి అనే మాటలు పలుకుతూ వాళ్ళు పోతా ఉన్నారు. అయితే వాళ్ళ దగ్గర ఇంత ముందుకు కొత్త నిబంధన బైబుల్ ఇంతలా ఉండేది, బ్రెడ్ లాగా ఉండేది చిన్నగా దగ్గరికి. అయితే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని పోయి, అయ్యా నాకు ఒకటి ఇస్తారా అని అని అంటే వాళ్ళు సువార్త చెప్పలే. నేను ఎందుకు అడిగినో వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకు తెలియదు, మొత్తానికైతే ఇచ్చిండ్రు, ఫ్రీగా ఇచ్చిండ్రు. అది పట్టుకొని మా నాయనని పట్టుకొని మొత్తం ఊరంతా తిరిగి అడుకుంటా మా ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఇంటి పక్కల ఒక ఆమె వచ్చి, ఏంది పిల్ల నీ చేతిలో ఏదో ఎర్ర బుక్కు కనబడుతుంది అని అన్నది. ఏమో బజార్లో పంచి పెడితే తీసుకున్నా, ఇది పిరిగి ఇచ్చేది తెలుసా అని అన్న. ఆమె అన్నది, నాకు చూపెట్టు అన్నది. నేను అటుపక్క ఇటుపక్క చూపెట్టిన, చూపెడతామన్నది.
అయ్యో ఇది కిరస్థానం మతానికి సంబంధించిన బుక్, ఉమ్. ఇది మన దగ్గర ఉంటే దరిద్రం వస్తుంది అని చెప్పింది. వాయబ్బా. దరిద్రం అనే మాటకు మంచి మాట వింటే విశ్వాసం కలుగుతుంది, అవును అది దుర్వార్త అయితే ఉన్న విశ్వాసం పోతుంది. అవును. ఆ పట్టుకున్న బైబిల్ బజార్లో వదిలిపెట్టేసిన కానీ ఇంకా నాకు భయం అయింది. ఎందుకంటే ఎక్కడి నుంచో మోసుకొచ్చి మళ్ళా నేను ఇక్కడ పడేస్తే నాకు ఉన్న దరిద్రం ఇంకెక్కువైతుందేమో ఖచ్చితంగా అన్నట్టు అని చెప్పి ఉమ్. ఏం చేసినంటే అక్కడ పొయ్యిల కట్టెలు ఉన్నాయి, ఆ కట్టెలను తీసుకొని వచ్చి ఈ బైబిల్ను ముట్టుకోకుండా అట్లా పట్టుకుపోయి గోడ మీద పెట్టేసి వచ్చిన. ఇలా కట్టెలతోటి ఇట్లా పట్టుకుపోయి అక్కడ పెట్టేసి వచ్చేసిన. పొద్దున చూస్తే లేదు, అది ఎక్కడ పోయిందో తెలియదు, బైబిల్ లేదు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమ వీక్షకులారా, నీ సాక్షిగా కార్యక్రమమునకు పునఃస్వాగతం. మళ్ళీ ఎందుకు వెళ్ళావు అక్కడికి, చూడడానికి వెళ్ళావా? నాకెందుకు మళ్ళా నాకు ప్రాణం దాని మీద ఎట్లా అదేలే అంటే తీసుకొచ్చి ఆడబెట్టిన కదా, బాగుంది ఇది కదా. కిరస్థానం వల్లదని చెప్తుంది కదా. క్రైస్తవులు అనేది ఇప్పుడు వస్తుంది కానీ అప్పుడు కిరస్థానం వల్ల అనే మాట ఆమన్నది కాబట్టి నేను అదే మాట అన్నమాట. సరే అని చూస్తే లేదు. అయితే తర్వాత సరే అక్కడి నుంచి మా అమ్మ మా నాయన ఈ గొడవ ఎక్కువైతే మా తాత వాళ్ళు నల్గొండ మిర్యాలగూడలో ఉంటారు. మిర్యాలగూడ నుంచి మా అమ్మ ఇక్కడి నుంచి ఒక లెటర్ వేయించింది, నాయన వచ్చి మమ్మల్ని తీసుకుపోండి. మా తాత అప్పటికే యవనస్తుడే వచ్చేసి మమ్మల్ని అందరినీ తీసుకొని మిర్యాలగూడెం వచ్చారు. వచ్చిన తర్వాత మా తాత వాళ్ళ ఇల్లు అట్లుంటే వాళ్ళ గుడిసె అట్లుంటే మా గుడిసె ఇట్లా వేసుకున్నాం. కనీసం ఈ వికలాంగులు ముఖ్యమంత్రులకు పెద్ద కొడుకులు వాళ్ళు. ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే వాళ్ళని ఇట్లా తలిగినా కష్టమే, కళ్ళు లేని తలిగినా కష్టమే, కాలు దుక్కినా కష్టమే, రకరకాలుగా ఏది కొంచెం తలిగినా కూడా మన మీద పెద్ద కేసులు అవుతాయి. అట్లా అని చెప్పేసి మా తాతల మీద కేసు పెట్టడం, మా మామల మీద కేసు పెట్టడం మొదలుపెట్టిండు. ఏమనంటే ఈయన ఏదో 100 తులాలు బంగారం సంపాదించినట్టు మా తాత వాళ్ళు అమ్ముకున్నట్టు అట్లా చెప్పడం మొదలు పెడితే వాళ్ళు నిజంగానే నమ్మడం, వీళ్ళని పట్టుకుపోయి స్టేషన్లో పెట్టడం, కొట్టడం అట్లా చేస్తూ ఉన్నారు. సరే ఇట్లా ఉన్నప్పుడు ఈ మాటలు గబ్బు మాటలు మాత్రం మారట్లేదు మా నాయన మా అమ్మను. సరే ఒకరోజు ఇద్దరు మాట్లాడుకొని మన ఇద్దరం విడాకులు తీసుకుందామా అని అనుకున్నారు. అని అనుకుంటే మా అమ్మ మరి మా ఇళ్ళల్లో విడాకులు ఏంటంటే అంత ప్రపంచం అంతా విడాకులు ఎట్లా తీసుకుంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కానీ మా ఇళ్ళల్లో తీసుకునే విడాకులు ఎట్లంటే బలమైన తాగుబోతులు, మేము పెద్ద తాగుబోతున్నాం అనమాట. ఫుల్ తాగడం, ఏదైనా పండుగలు వస్తే ముందు ఓ సచిన శవం ఆడ పెట్టుకొని కూడా ఈడ ముందు తాగినాకనే శవాన్ని లేపుతారు. ఎవరైనా పెద్ద మంచి అయిన ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి ముందు ఈ తాగినాకనే. మీరేమనుకోవద్దు, మేమంటున్నారు, మేమంటే ఆడలు కూడా తాగుతారు. ఎట్లా ఆడలు తాగుతారు, మగవాళ్ళు తాగుతారు. సరే ఓకే, తెలంగాణ ఇది. అదే అయితే అట్లా ఒడ్డెర బస్తీలకు చూడండి, సాయంత్రం ఎవరు తాగి ఎట్లా ఉన్నారో అర్థమవుతుంది. సో పెద్ద తాగుబోతులు అంతే, పంచాయతీ. ఈ పంచాయతీ వాళ్ళిద్దరు వచ్చేసి ఈయన తరపున ఇద్దరు పంచాయతీ తాగుబోతులు, ఆయన తరపున మా అమ్మ తరపున ఇద్దరు, మా నాయన తరపున నలుగురు వస్తే చాలు, ఎక్కడిదక్కడ అయిపోతుంది. సెటిల్మెంట్ అయిపోయినా కూడా తాత్కాలికమైన విడాకులు అవి, పర్మనెంట్ కాదు. ఇద్దరు పోతే ఎప్పుడన్నా ఇట్లా చూసుకొని మళ్ళీ మన ఇద్దరం కలిసి ఉందామా అనుకుంటే ఓకే, ఈ 2 కాగితాలు తీసుకుపోయి పొయ్యిలేసి యథావిధిగా ఉండొచ్చు. బాగుంది. అట్లాంటి విడాకులు మా అమ్మ మా నాయన ఇద్దరు కలిసి తీసుకోవడం జరిగింది. అబ్బా విడాకులు తీసుకున్నారు, పీడ పోయింది, రేపటి నుంచి మన ఇంట్లో గొడవ ఉండదని నేను మా చెల్లెళ్ళు మాట్లాడుకొని. ఇంకోటి మా నాయన చాలా తెలివికల్లోడు, 30,000 గవర్నమెంట్ వాళ్ళు ఆయన కళ్ళు పోయినప్పుడు కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చారనమాట. ఈ డ్యామ్లో ఏదైనా దెబ్బలు తగిలితే వాళ్ళు ఇస్తారు. 30,000లో ₹1 కూడా మాకు ఇవ్వకుండా ఉట్టి 3 పిల్లల్ని మా అమ్మకి ఇచ్చేసిండు, ఒక పిల్లని ఆయన తీసుకున్నాడు. తీసుకుంటే పోన్లే గొడవ అయినప్పుడు ఎక్కడనే వెళ్ళిపోని అని అనుకున్నాం. కానీ ఇక్కడ మా గుడిసుంటే ఇక్కడనే వేసుకున్నాడు. తెలివిమంతుడు. ప్రతిరోజు ఇంకా మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ తిట్టుకోవడమే. మా ఇంటి ముందు ఒక పెద్ద పంది పోతుంది, మా అమ్మ లా ఉంటుంది, దాన్ని బట్టి మా నాయన తిడతాడు. ఒక గుడ్డి కాకి వస్తుంది రోజు మా ఇంటికి, ఆ కాకి మీద పెట్టి మా అమ్మ తిడుతుంది. ఇట్లా తిట్టుకోవటం ఇట్లనే మొదలవుతుంది. మా గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. సరే ఒక దినం వీళ్ళు వచ్చేసి మీ పెద్దబిడ్డ పెళ్లి చేయవా సత్యమ్మ, మా అమ్మ పేరు సత్యమ్మ అంటే మా అమ్మ అన్నది మరి పెళ్లి కావాలంటే డబ్బులు కావాలి కదా అని చెప్పేసి ఇదే గుడిసె నుంచి బయటకు వచ్చి మా నాయనని అడిగింది, అయ్యా కొంచెం డబ్బులు ఇస్తే పెద్దపిల్ల పెళ్లి చేస్తా అని మా అమ్మ అడిగింది. ఇగో ఈ 3 పిల్లలు ఎవరు కుట్టిరో నాకు తెలియదు, చిన్నది ఒకతే నాకు కుట్టింది అన్నట్టుగా మాట్లాడిండు. ఇంకప్పుడు
ఈ గుడ్డైన పెళ్లి చెప్పాలంటే ఎవరన్నా పెద్ద అధికారి దగ్గరికి మనం పోవాలి అని చెప్పి మా నాయన మా అమ్మ నన్ను మా చెల్లెలను తీసుకొని దొర దగ్గరికి పోయినాం. ఆ దొర పేరు చెప్పాను కానీ దొర వాళ్ళ ఇంటికి పోయి పోగానే మా అమ్మనది దొరలకు కనికరం రావాలంటే కాళ్ళ మీద పడాలి బిడ్డ అని చెప్పింది. సరే పోగానే మాకు ఇట్లా సైగ చేసింది, మేము ముగ్గురమై ఆయన కాళ్ళ మీద పడ్డాం. పడగానే మా అమ్మ అన్నది దొర నీ వలన ఏమన్నా అయితే మా ఆయన కాడ ఇంత డబ్బులు ఉన్నాయి, నా బిడ్డ ఏజ్కి వచ్చింది, నా బిడ్డ పెళ్లి చేయాలి అని చెప్పేసి మా అమ్మ దొరను బతిమలాడుకుంది. ఆయన అన్నాడు మీకు న్యాయం జరిగిస్తే నాకేం లాభం, ఆయన వయసు ఎంత 65 సంవత్సరాలు, నేను ఒక 12-13 మధ్యలో ఉన్నా అని అంటే ఆయన అన్నాడు పెళ్ళైన దాకా నీ పెద్ద బిడ్డను నా దగ్గరికి పంపి నేను ఉంచుకుంటా అనే మాట అన్నాడు. ఇంకప్పుడు గమ్మున మేము ఇంటికి రావడం జరిగింది. అమ్మ మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసిన తర్వాత ఎవరినొకరిని మా ఇంటికి పంపించేవాడు. మా ఇంటి పక్కకే పూసల సైదులు అని ఒక ఆయన ఉంటాడు, ఆయనకి 7 మంది ఆడపిల్లలు, ఆయన కింద పనిచేస్తాడు అనమాట. ఆయన ప్రతిరోజు వచ్చి సత్యమ్మ దొర రమ్మంటుండు, మీ బిడ్డను తీసుకురమ్మంటుండు అని చెప్పేవాడు. ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఒక దినం మాత్రం మా అమ్మ సినిమాకి పోదాం బిడ్డ అని అంటే ఎప్పుడైనా మా అమ్మను సినిమా అంటే మొత్తుకొని మమ్మల్ని కొట్టేది, ఈరోజు ఆమెనే పోదామంటుందంటే ఇంకా సంతోషమే కదా అని చెప్పేసి దెబ్బ తయారైనా. కానీ నాకు డౌట్ వచ్చింది, ఎందుకు నన్ను ఒక్కదాన్ని తీసుకుపోతుంటుంది, చెల్లెళ్ళు ఉన్నారు అందు పోతే అందరం పోతాం, అమ్మ ఎందుకు మమ్మల్ని ఇద్దరమే పోతున్నాం అంటే నువ్వు నోరు మూసుకొని రా అన్నది. సరే ఆ రోజులల్లా తల్లిదండ్రులకు ఎదిరించేది లేదు అని చెప్పి రిక్షాలో కూర్చున్నా. రిక్షాలు మాత్రమే ఉండే, ఆటో రిక్షాలు లేవు. ఆ రిక్షాలో కూర్చుని పెట్టుకొని కొంచెం దూరం వెనక రైలు బ్రిడ్జ్ ఉంది, అక్కడ ఆ రైలు బ్రిడ్జ్ దగ్గరికి పోగానే రిక్షా ఆపిండ్రు. అది నవంబర్ నెల సాయంత్రం 6 అవుతుంది, 6 అయినా 8 అయినట్టు ఈ చలికాలంలో మనకు చీకటి దింపింది. నేను నల్లగుంటా కాబట్టి అక్కడున్న చీకటి నలుపు, మనిషిని నలుపు, నేను వేసుకున్న బట్టలు కూడా నల్లే. అందులో కనబడుకుంటున్నా ఆయన మాత్రం తెల్ల బట్టలు వేసుకుని ఆడ కొంగలాగా కనబడుతున్నాడు, ఒక గట్టు మీద కూర్చున్నాడు, ఎడారి అది. సరే నన్ను దింపగానే ఈ పూసల సైదులు అంటే నా చేయి పట్టుకున్నాడు. కొంచెం దూరం తీసుకొని పోయినాక నా తాత వచ్చినోడు తాతనే, తీసుకుపోయేటోడు తాతనే. నేనన్నా తాత ఆ తాత ఏడున్నాడో చూపెట్టు, నువ్వెందుకు మధ్యలో అనగానే ఈ ముసలోడు చేయి ఇడిచిపెట్టిండు. ఇడిచిపెట్టిన తర్వాత అడ్డుపోలే ఇటు రాలే, మధ్యలోంచి పరిగెత్తుకొని ఇంటికి వచ్చేసిన. దిక్కులేని వాళ్ళకు దేవుడు దిక్కు అనే ఒక సామెత ఉంటుంది, అది నా పట్ల నెరవేరింది. ఆ రోజు కాళ్ళకి చెప్పులు లేవు, అక్కడి నుంచి పరిగెత్తితే మొత్తం ముళ్ళకెళ్ళి వచ్చిన. అసలుకి ఎవరిని చూడలేదు, నన్ను నేను కాపాడుకోవాలి. అక్కడి నుంచి పరిగెత్తితే వచ్చి ఇంటికాడ ఆగిన. మా అమ్మ ఒక అర్ధగంట తర్వాత వచ్చేసి ఒక కర్ర తీసుకొని కర్ర మొత్తం ముక్కలైందా కొట్టింది. ఎందుకట్లా చేసినావు, పాము తోక దొక్కి వదిలిపెడితే పగబడుతుంది, అంత పెద్దోని అక్కడ దాకా పిలిచినాం, వచ్చేసినావు నువ్వు, వాడు రేపు మన ఇంటి మీద మన గుడిసె మీద గ్యాస్ నన్ను వచ్చి అంటు పెడతాడు, కిరోసిన్ వచ్చి అంటు పెడతాడు అని చెప్పి మా అమ్మ అన్నది. ఏం అర్థం కాలే. సరే నేను ఒకటే మాట చెప్పినామా, గుడ్డోడు దొరికినా పిచ్చోడు దొరికినా గిన్నెని భర్త అంటే ఆయన ఎమ్మడి వెళ్ళిపోతాను నేను అని చెప్పిన. చెప్తే సరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చందాలు వసూలు చేస్తే ఈ మా నాయన ఇస్తలేడు, ఆయన దొర చూస్తే అట్లా అన్నాడు, ఈ వేరే దారి లేదు కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చందా వసూలు చేస్తే 900 వసూలైనాయి. ఆ 900తోటి చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకి సంబరం అంట అని ఆ రోజులలో ఒక రికార్డింగ్ వస్తుండే, ఆ రికార్డింగ్ వేసి పెళ్లి చేసి మా అత్తగారింటికి పంపించారు. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నేను గుడ్డోడు పిచ్చోడు అనుకున్నా, కానీ చక్కనోడు దొరికిండు నాకు, ఎమ్మెల్యే లాగా ఉంటాడు. సరే అట్లా మొత్తానికైతే పెళ్లి చేసుకుని మా అత్తగారి ఇంటికి పోయిన తర్వాత నా భర్త అక్కడ భూటాన్లో పనిచిండని ఆయన ఆ సంవత్సరం ఆయన కొత్త పెళ్లి కొడుకులు అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. సరే విగ్రహారాధన విషయానికి వస్తే మా అమ్మ వాళ్ళు మట్టికి మొక్కుతారు, మా అత్తగారు రాళ్ళకి మొక్కుతారు. నేను కొన్ని తీసుకొచ్చిన, మా ఆయన కొన్ని తీసుకొచ్చిండు, అది విగ్రహారాధన. సరే దాన్ని వివరించి చెప్పే అవసరం లేదు. అయితే అది విగ్రహారాధన జరుగుతుంది. కాకపోతే నా భర్త అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మా అత్తగారు సర్పంచ్ చెప్పిండంట, నీకు 5 తులాలు బంగారం ఇస్తా, 10,000 రూపాయలు ఇస్తా, నీ కొడుకు వచ్చిందాక నీ కోడలు వాడుకుంటా అనే మాట ఆయన ఈమెకి చెప్పిండు. చెప్తే ఒకరోజు ఎదురు చూసి కొన్ని రహస్యాలు ఎవరికి అర్థం కాదు, నిజమా అనిపిస్తుంది, నిజమే అనుభవించడానికి అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. సరే ఆయనను గదిలో పెట్టేసి నన్ను బియ్యం తీసుకురాపో అని చాట నా చేతికిచ్చి ఇంట్లోకి పంపించేసింది. నేను లోపలికి ఇట్లా అడుగుపెట్టగానే తలుపు దగ్గర గురించి బయటంగా గొల్లెం పెట్టేసింది. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, వరికుప్పల యాదమ్మ గారి జీవితంలో అనేకమైనటువంటి విషయాలను, ముఖ్యంగా
వారి తల్లిదండ్రులు విడిపోవడం, దాంపత్య సంసార జీవితంలో కలిగినటువంటి అలజడులు వ్యక్తిగతంగా తనని ఎంత బాధ పెట్టాయి, యాచించడానికి కూడా తను సిద్ధపడింది అన్నటువంటి జీవిత సత్యాలను మనము ఇప్పటివరకు తెలుసుకున్నాం. మరి వచ్చే వారం వరికుప్పల యాదమ్మ గారి జీవితం నుండి మరికొన్ని విషయాలు, ముఖ్యంగా ఆమె జీవితమును కాపాడడం కోసం, తన శీలాన్ని కాపాడుకోవడం కోసం ఎక్కడికి పరుగులెత్తింది, ఎంతవరకు పరుగులు తీసింది, ఎన్ని సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళింది, అడవులలో జీవితాన్ని ఎందుకు ప్రయాణించాల్సి వచ్చింది అన్నటువంటి నేపథ్యము కలిగినటువంటి జీవిత సాక్ష్యాన్ని వచ్చే వారం మనం విందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.